చందమామ కథ పక్షిమాన్యం. మణిపుర రాజ్యంలో ఒక విశాల ప్రాంతం బీడుగా ఉండేది. దాన్ని రక్కసి బీడు అనేవాళ్ళు. ఆ బీడు మధ్య ఒక బిలం ఉన్నది. ఆ బిలంలో ఒక రక్కసి ఉన్నదని, ఆ బీడులో ప్రవేశించిన వారిని అది చంపేస్తుందని జనం చెప్పుకునేవారు. తండ్రి పోయి కొత్తగా రాజాభిషేకం చేసుకున్న సుదర్శనుడు ప్రజల భ్రమలను పోగొట్టాలని రక్కసి బీడును శ్రేష్టమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చాలని అనుకున్నాడు. సుదర్శనుడికి సుమంతుడు అనే స్నేహితుడు ఉండేవాడు. అతడు మంచి తెలివితేటలు కలవాడు. అందుచేత సుదర్శనుడు తన ఆలోచనలను సుమంతుడికి చెప్పాడు. మీ తాత ముత్తాతల కాలం నుంచి జనంలో ఉంటూ వస్తున్న మూఢనమ్మకాలని అంత త్వరగా పోగొట్టడము తేలిక కాదు. అక్కడి బిలంలో రక్కసి లేదు అని మనం చెప్పిన మాత్రాన ఎవరూ నమ్మరు. అందుచేత మనము ప్రజలకు ఏదో ఆశ చూపాలి. అలా చేసే ముందు అక్కడి పరిస్థితిని మనం స్వయంగా వెళ్ళి చూసి వద్దామన్నాడు సుమంతుడు సుదర్శనుడితో. ఇద్దరూ బయలుదేరి ఎవరికీ తెలియకుండా రక్కసి బీడుకు వెళ్ళారు. అది అనేక వేల ఎకరాల ప్రదేశం. దాని మధ్యలో ఒక బిలం ఉన్నది. ఇద్దరూ కొంత దూరం బిలంలోకి దిగారు. కానీ పోను పోను అది ఇరుకైంది. అందులో రక్కసి ఉండడం అసంభవమని తేలింది. కానీ ఆ మాట జనాన్ని నమ్మించాలి. సుమంతుడు 2 వజ్రాలు తీసి బిలంలోకి జారవిడిచాడు. తర్వాత వాళ్ళు రాజనగరానికి తిరిగి వచ్చారు. తిరిగి వస్తూనే సుదర్శనుడు ఇలా ప్రకటన చేశాడు. రక్కసి బిలంలో ప్రవేశించి దాని అడుగున ఏమున్నదో చెప్పిన వారికి రాజుగారు ఘనమైన బహుమానం ఇస్తారు అని. ఈ ప్రకటన విని ఎవరూ ముందుకు రాలేదు. పైపెచ్చు తమ రాజు కురతనం చేత ఇలాంటి ప్రకటనలు చేశాడని అందరూ అనుకున్నారు. మణిపుర రాజ్యంలోని ఒక గ్రామంలో రామయ్య, భీమయ్య అని 2 అన్నదమ్ములు ఉండేవారు. భీమయ్య సంసార భారాన్ని పూర్తిగా తన అన్న మీద వదిలి అస్తమానము తన పెంపుడు పావురంతో పావురాల ఆట ఆడుతూ గ్రామం పక్కన ఉన్న తోటల్లో తిరిగేవాడు. ఒకసారి భీమయ్యను అన్న చివాట్లు వేసి, ఇలా బతకపోతే ఆ రక్కసి బిలంలోకి దూకి చావరాదు అని తిట్టాడు. ఆ వెంటనే భీమయ్యకి రాజు చేసిన ప్రకటన వినిపించింది. అన్న తిట్టిన తిట్లకు పౌరుషం వచ్చిన భీమయ్య రక్కసి బిలంలో దూకాలని, అదృష్టం కలిసి వస్తే రాజుగారి బహుమానం పొంది స్వతంత్రంగా బతకాలని, లేదా రక్కసి చేతిలో చావాలని నిశ్చయించుకున్నాడు. అతను కొంత ఆహారం వెంట తీసుకొని తన పెంపుడు పావురాన్ని భుజాన ఉంచుకొని రక్కసి బీడుకు వెళ్ళాడు. రక్కసి వచ్చి చంపుతుందేమోనని భయంగా ఉన్నా బిలంలోకి తొంగి చూశాడు. అందులో రక్కసి ఏదీ లేదు. కానీ అందులోకి దిగాలంటే భయంగానే ఉన్నది. ముందు తిండి తిని తర్వాత ఏం చేసేది ఆలోచించుదామని మూట విప్పి ఒక చిన్న రొట్టె ముక్క తుంపి బిలంలోకి వేసి చూశాడు. లోపల నుంచి ఏదన్నా పైకి వస్తున్నట్లు కనిపిస్తే పారిపోవాలని అతని ఉద్దేశం. కానీ అతను అనుకోకుండా అతని భుజం మీద ఉన్న పావురం తుర్రున బిలంలోకి దిగింది. అది క్షేమంగా తిరిగి వస్తే తాను కూడా బిలంలోకి దిగి రాజుగారి బహుమానం పొందుదామని భీమయ్య అనుకున్నాడు. కొంతసేపటికి పావురం తిరిగి వచ్చింది. కానీ దాని ముక్కున ఒక వజ్రం ఉన్నది. భీమయ్య పరమానంద భరితుడైనాడు. తాను వజ్రం సంపాదించుకున్న తర్వాత తన అన్న తనను ఏమీ అనలేడు. ఈ ఉత్సాహంతో భీమయ్య ఇంటికి వెళ్ళి తన అన్నకు వజ్రం చూపించి, చూసావా, రక్కసి బిలంలో నుంచి వజ్రం తెచ్చాను. దీన్ని అమ్ముకొని హాయిగా నా దాన నేను బతుకుతాను అన్నాడు. ఆ వజ్రం చూడగానే రామయ్యకి దుర్బుద్ధి పుట్టింది. అతను తమ్ముడితో, దీన్ని అమ్ముతావా? రాజుగారికి తెలిస్తే నిన్ను కొరత వేయిస్తారు. ప్రస్తుతానికి ఈ సంగతి ఎవరికీ చెప్పకు. కొంతకాలం పోయాక దీని విషయం ఏదో ఒకటి చేద్దాం అన్నాడు. భీమయ్య అందుకు ఒప్పుకున్నాడు. మర్నాడే రామయ్య ఆ వజ్రాన్ని తీసుకొని రాజనగరం చేరి రాజుగారి దర్శనం చేసుకొని, మహారాజా, నేను రక్కసి బిలంలో దిగి ఈ వజ్రాన్ని తెచ్చాను. నాకు తమరు మంచి బహుమానాన్ని ఇప్పించాలి అన్నాడు. సుదర్శనుడు సుమంతుడిని పిలిపించాడు. ఇద్దరూ ఆ వజ్రాన్ని పరీక్షించారు. అది సుమంతుడు రక్కసి బిలంలో పడివేసిన వజ్రమే. అందులో సందేహమే లేదు. దీనితో పాటే ఇంకో వజ్రం కూడా ఉన్నది. దాన్ని నువ్వు కాజేసినందుకు కారాగృహంలో పెట్టించవలసి ఉన్నది అన్నాడు సుమంతుడు. రామయ్య హడలిపోయి, బహుమానం లేకపోతే మానే, నన్ను చెరలో పెట్టకండి అని ప్రాధేయపడ్డాడు. అతను బిలంలోకి దిగి ఆ వజ్రాన్ని తెచ్చినవాడే అయితే బహుమానాన్ని అంత సులువుగా వదులుకోడు. నిజం చెప్పు, నీకు వజ్రం ఎక్కడ దొరికింది అని సుమంతుడు మళ్ళీ అడిగాడు. తన తమ్ముడు అబద్ధం చెప్పి ఉండవచ్చు. వాడు దాన్ని ఎక్కడైనా దొంగతనము చేసి ఉండొచ్చు. అందుచేత పీడ వాడి మీదగానే పోనిద్దామని రామయ్య, మహాప్రభో, ఇది నా తమ్ముడు తెచ్చాడు, రక్కసి బిలంలో దొరికింది అన్నాడు. నాకు అంతకన్నా ఏమీ తెలీదు అన్నాడు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి మీ తమ్ముడిని వెంటనే పంపించు అన్నాడు సుదర్శనరాజు. భీమయ్య వచ్చాడు. అతను జరిగింది జరిగినట్టుగా చెప్పాడు. అతని మాటలు నమ్మదగినవిగా ఉన్నాయి.
అతన్ని ఆ రాత్రికి రాజుగారి అతిథిగా ఉంచి మర్నాడు నిండు సభలో పెద్ద సన్మానం చేశారు. ఇతను ధైర్య సాహసాలతో రక్కసి బిలానికి వెళ్ళి అందులో నుంచి ఈ మణిని తెచ్చాడు. రక్కసి బిలంలో రక్కసి లేదని లోకానికి తెలపడానికే మేమే ఆ మణిని ఆ బిలంలో వేశాం. ఇతని సాహసానికి మెచ్చి మేము ఇతనికి రక్కసి బీడును బహుమతిగా ఇచ్చేస్తున్నాము. వ్యవసాయం చేసుకోగోరేవారు ఇతనికి బాడుగ చెల్లించి పొలాలు పుచ్చుకోవచ్చును అని రాజు సభలో ప్రకటించాడు. జనానికి రక్కసిబీడు అంటే భయం పోయింది. అందరూ ఎగబడి భీమయ్య వద్ద తమకు కావలసిన మేరకు పొలాలు బాడుగకు తీసుకున్నారు. ఆ బాడుగలతో అతను సంపన్నుడైపోయాడు. కాలక్రమాన రక్కసిబీడుకు పక్షిమాన్యం అని పేరు వచ్చేసింది. కథ సమాప్తం.